జరుగుతున్నాయి లైవ్లో చూద్దాం. అటు లేడీస్ వైపు ఉండేలాగా సార్. అతిథులు ఒక్కరెక్కరే మన కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. మన సాంప్రదాయం ప్రకారంగా ఏ కార్యక్రమాన్నైనా మనం జ్యోతి ప్రజ్వలన చేసుకొని ముందులే ఫస్ట్ లైన్ జ్యోతి ప్రజ్వలన చేసుకొని మనం కార్యక్రమాన్ని ఆరంభించుకుంటుంటాం. జ్యోతి ప్రజ్వలనతో సంప్రదాయబద్ధంగా కార్యక్రమం ప్రారంభమవుతుంది. అనంతరం ప్రార్థనా గీతం, జుగల్బందీ కూడా ఉంటుంది. తదనంతరం పంచాంగ శ్రవణం, గ్రహగతుల్ని అనుగ్రహగతులుగా మార్చమంటూ ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ రేపటి భవిష్యత్ అంతా కూడా ఆశాజనకంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మనం పంచాంగ శ్రవణాన్ని విందాం. తెలుగువారి ఖ్యాతిని, తెలుగు మేధో దీప్తిని ప్రపంచ పర్యాప్తం చేసిన ఎందరో వివిధ రంగాల తమదైన పాదముద్ర పడ్డ ప్రతి చోట తమ ప్రతిభాముద్ర వేసిన పెద్దలెందరో పాల్గొంటున్నారు ఈ ఉగాది సాయం వేళ. పరమానందదాయకము పరమార్థ ప్రదాయకమైన పంచాంగ శ్రవణం ఒక ప్రధాన ఘట్టం. మన ఖగోళ శాస్త్రీయ దృక్కోణానికి అద్దం పట్టే సంప్రదాయం. ఖగోళ స్థితిగతుల్ని అనుసరించే పంచాంగాన్ని రూపొందిస్తారన్న సంగతి మనకు తెలుసు. 5 అంగాలు: తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఇవే 5 అంగాలు. చంద్రుని నడకకు సంబంధించింది తిథి. వారంలోని ప్రతిరోజును ఒక గ్రహానికి అధిదేవతగా భావిస్తూ ఆ రోజున ఆ గ్రహం పేరుతో పిలవటం. రాశి చక్రంలోని 27 నక్షత్రాల్లో ఏ రోజు ఏ నక్షత్రం దగ్గరకు చంద్రుడు వస్తే ఆ రోజు ఆ నక్షత్రం ఉన్నట్టు పంచాంగం చెబుతుంది. నక్షత్ర రాశిలో సూర్యచంద్రుడు ఉన్నట్టు భావించి యోగం గణిస్తారు. తిథిలో అర్ధభాగం కరణం. ఇన్ని విషయాలు ఉన్నాయి కనుకే మన భవిష్యత్తు గురించి ముందే తెలుసుకొని అందుకు అనుగుణంగా నడుచుకోమంటోంది పంచాంగం. ఈ ఏడాది వాతావరణం ఎలా ఉండబోతోంది, ఏ పంటలు వేస్తే మంచిది అని మన అన్నదాతలైన రైతన్నల్ని అభినందిస్తూ చెప్పే అంశం కూడా పంచాంగంలో ఒక ప్రధాన భాగం. భారతదేశంలోని దక్షిణాదిలోని రాష్ట్రాలు, మహారాష్ట్ర చాలా ప్రాంతాల్లో ఇది తొలి పండగగా, ఎన్నో శుభారంభ సంకేతంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆదరణీయ గవర్నర్ దంపతులు వచ్చినటువంటి ప్రతి అతిథిని తమ స్వంత కుటుంబ సభ్యుల్లాగా సాదరంగా ఆహ్వానిస్తూ వారితోటి శుభాకాంక్షల్ని పంచుకుంటూ నెమ్మదిగా వేదిక దగ్గరలో ఉన్నటువంటి వరుస దగ్గరికి వస్తున్నారు. వారు మనకు పంచాంగ శ్రవణం చెప్పేటువంటి శ్రీ విద్యా శ్రీధర్ శర్మ గారితో ఇంటరాక్ట్ అవుతున్నారు. మన పంచాంగాలన్నీ మనకు మంచిని పంచుతాయని, రాబోయే దుర్ముఖ నామ సంవత్సరం, ఎవరో మిత్రుడు చెప్పాడు, ముఖం దుర్ముఖం కానీ మనసంతా నవనీతం అని చెప్పాడు. వచ్చే దుర్ముఖ నామ సంవత్సరంలో అంతా మనందరికీ కూడా మంచి జరిగి మనందరం కూడా సంతోషంగా ఉండేటువంటి ఈ ఆహ్లాదకరమైనటువంటి సాయంకాల క్షణాల్ని పంచుకుంటూ మనందరి మనోభావాల్ని, గత సంవత్సరపు మనోభావాల్ని ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ కార్యక్రమాన్ని మరికొద్ది క్షణాల్లో మన రెగ్యులర్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం. చైత్రమాసపు గాలి వీచిందో లేదో చెట్లన్నీ పూయడానికి నిశ్చయించుకున్నట్టుగా ఉంది. పూలు పేదాలు విప్పాయి పుప్పొడి రహస్యాలు చెప్పడానికి. ఇప్పుడు ప్రతి చెట్టు ఓ దేవాలయం, పక్షులన్నీ ఎగిరే దేవతలే. ఆత్మీయంగా
అందరినీ పలకరిస్తూ ఆదరాభిమానాలు వెల్లడిస్తూ గవర్నర్ దంపతులు మరి అందరినీ పలకరిస్తున్నారు. మరికొద్దిసేపట్లో దుర్ముఖి నామ ఉగాది వేడుకలు రసరమ్యంగా నిర్వహించబడనున్నాయి. రాజ్భవన్ సాక్షిగా కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ మరొక్క మారు ఆదరణీయ స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఆదరణీయులైన ఆతిథేయుల్ని గవర్నర్ దంపతులు పేరు పేరున పలకరిస్తూ గౌరవ మంత్రివర్యులు గారు పుష్పగుచ్చాన్ని అందిస్తున్నారు. వారు పేరు పేరున పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. మనం ఇంకొక 2 నిమిషాల్లో ప్రధాన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోబోతున్నాం. మనం ముందుగా మనవి చేసుకున్నట్లుగా మన ఏ శుభ కార్యక్రమాలైనా కూడా దీపారాధన జ్యోతి ప్రజ్వలనతో, దీపం పరబ్రహ్మ, దీపమే వెలుగు, వెలుగే జ్ఞానం, జ్ఞానమే సంతోషం, సంతోషమే ఆనందం, అదంతా మనకు పంచడానికి చిహ్నంగా మనం దీపారాధన చేసుకోబోతున్నాం. ఇంకొక 2-3 నిమిషాల తర్వాత వచ్చినటువంటి మంచి మనసున్న అతిథి దేవుళ్ళందరినీ గవర్నర్ దంపతులు పరిచయ కార్యక్రమం పూర్తయిన తర్వాత మనం జ్యోతి ప్రజ్వలనం తర్వాత ప్రభుత్వ సంగీత కళాశాల, త్యాగరాయ సంగీత కళాశాల వారు మనకొక భగవంతుని అనుగ్రహాన్ని కాంక్షిస్తూ ఒక ప్రార్థనా గీతాన్ని, మనందరి తరఫున ఒక ప్రార్థనా గీతాన్ని మన కోసం వారు చేపడతారు. దాని తర్వాత వెల్కమ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ కైండ్లీ. ఉగాది పండుగ శుభాకాంక్షలు అందించేందుకు ఉగాది పండగ వేళ నుండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆనందహేళ కావాలని పరమేష్ఠిని ప్రార్థించేందుకు రాజభవన ప్రాంగణంలో గవర్నర్ గారు నిర్వహిస్తున్న ఈ ఉగాది వేడుకల్లో ఆత్మీయ ఆదరణీయ అతిథిగా వేంచేసి ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ముఖ్యమంత్రి గారికి రాజభవన్ ప్రాంగణంలోకి వేంచేసి ఉన్న ఆదరణీయ అతిథులు ఆత్మీయ స్వాగతం పలుకుతూ ఉన్నారు. గౌరవనీయులైన గవర్నర్ దంపతులు
ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్న దృశ్యం ఇది. గవర్నర్ దంపతులు ముఖ్యమంత్రి మహోదయుల దంపతుల్ని అభినందించారు, స్వాగతించారు. దయచేసి ఫోటోగ్రాఫ్స్ తీసుకునే మిత్రులు, అయ్యా దయచేసి మీరు వీడియోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్ మీరు కొద్దిగా ఇతరులకు అసౌకర్యం కలగకుండా పక్కకు రావాలి. గోపాల్ గారు ఈ ముందు వైపు ఇక్కడ ముందు వరుసలో ఒక 2 చైర్స్ అటాచ్ చేయాలి. దయచేసి ఇక్కడ ముందు వరుసలో. ఇప్పుడు మన అతిథులందరి పరిచయం జరిగింది కాబట్టి ఇక మన ప్రధాన కార్యక్రమాన్ని చల్లని సాయంకాలం దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలను ప్రారంభించుకునే శుభ సందర్భంలో ఆదరణీయ గవర్నర్ గారిని, మేడం గవర్నర్ గారిని, గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రశేఖరరావు గారిని, వారి సతీమణి గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ టు ది గవర్నర్ హర్ప్రీత్ సింగ్ గారిని, మేడం హర్ప్రీత్ సింగ్ గారిని వేదిక మీదకి వచ్చి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్. ఎలమావి చివురులు ఇంపుగా మెసపుచు కోకిల కమ్మగా గొంతు సరిది విందుగా మామిడి పిందెలు పొడుచుచు కిలకిల రవముల చిలుకలలమే ఎక్కడో ఘనగర్జ వకళించినదని వనమయూరమ్ము నర్తనము సలిపే. అలా ప్రకృతి శోభను ప్రజలందరికీ సొంతం చేస్తున్న ఉగాది పండగ ప్రతినిత్యం ప్రజా జీవితం పండగలా సాగాలని ఆకాంక్షిస్తున్న మన రాష్ట్ర పాలకులు, అధినేతలు, రాజ్యాంగ రక్షకులు, ప్రణాళిక రచయితలు, ప్రణాళిక రక్షకులు అయిన గౌరవనీయ గవర్నర్ దంపతులు, ముఖ్యమంత్రి దంపతులు, గవర్నర్ కార్యాలయ చీఫ్ సెక్రటరీ దంపతులు జ్యోతి ప్రకాశం గావిస్తున్న వేళ ఇది. జ్యోతి సే జ్యోతి జగాతు చలో, జ్ఞాన్ కి గంగా బహాతు చలో. ఒక ఆలోచన, ఒక ఆదరణీయ భావన, ఒక తరం నుంచి మరో తరానికి అందించే ఒక శుభ సంకేతం దీపారాధనం. జ్యోతి ప్రకాశం గావించిన పెద్దలకు ధన్యవాదాలతో తమసోమ జ్యోతిర్గమయ, అజ్ఞానులనే చీకటి నుంచి వెలుగుల వైపు నడిపిస్తుంది జ్యోతి ప్రజ్వలన. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. ఆనరబుల్ సీఎం సార్, మేడం సీఎం గారు, గవర్నర్ గారు, మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ప్రభుత్వ త్యాగరాయ సంగీత కళాశాల దాని నుండి శ్రీమతి లావణ్యలత గారు, పద్మసుందరి గారు, ప్రణతి గారు మనందరి తరఫున భగవంతుని ప్రార్థిస్తూ ఒక చక్కటి ప్రార్థనా గీతాన్ని మనకు అందిస్తారు. దాంతో మన ప్రధాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. హలో హలో హలో